హాయ్ అండి. హాయ్. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నాం. ఎలా అనిపిస్తుంది? అంటే ముందులాగా కాదు, పర్లేదు, బాగానే అనిపించింది. ఈసారి కొంచెం బాగానే అనిపించింది. తనుజ భరణి. అంటే మిగతా వాళ్ళు ఎందుకు ఇష్టం లేదు? అంటే వాళ్ళిద్దరు కొంచెం డీసెంట్ గా ఉన్నారు, ఫేక్ గా ఆడలేదు అని అనిపించింది. మిగతా వాళ్ళు కొంచెం కెమెరా కోసం లేకపోతే జెన్యున్ గా ఆడుకోకుండా సింపతి గెయిన్ చేసుకుంటా ఉన్నారు అని. రీతు గేమ్ ఎలా అనిపిస్తుంది? రీతు నాకు అంత నచ్చదు, ఎందుకంటే ఆమె ఫేక్ వాళ్ళిద్దరిని డెమోని పవన్ని వాళ్ళ గేమ్ ఆడనీయకుండా ఏడ్చడం అలా చేస్తుంది. ఓవర్గా అనిపిస్తుంది. ప్రతిసారి ఏడ్చి అయితే బోరింగ్గా అనిపిస్తుంది. వాళ్ళిద్దరు కూడా గేమ్ను కోల్పోతున్నట్టు అనిపిస్తుంది. ఓకే, రీతు వల్ల డిమోన్ పవన్ కళ్యాణ్ గారు గేమ్ కోల్పోతున్నారు అన్నారు. అండ్ సంజన గారి గేమ్ ఎలా అనిపిస్తుంది? ఆమెది కూడా ఓవరే, ఎందుకంటే అప్పుడప్పుడు దొంగతనాలు చేస్తే చూడడానికి బాగుంటుంది, కానీ ఇంకా దొంగతనమే పనిగా పెట్టుకొని వచ్చి అదే పనిగా చేస్తే బోరింగ్గా ఉంది. మళ్ళీ నాగార్జున వచ్చినప్పుడు ఓవర్గా అదేంటి నైస్గా మాట్లాడడం ఎందుకో చాలా ఓవర్గా అనిపించింది ఆమెది కూడా. ఇప్పుడు దొంగతనాలు మానేసి బోర్డు వేస్తారు అన్నప్పటి నుంచి ఇప్పుడు ఫుడ్ గురించి కూడా ఎక్కువ రైజ్ చేస్తుంది కదా, దాని మీద అయినా నేను చేస్తాను అని చెప్పేస్తుంది. కొంచెం ఇప్పుడు 4 మెంబర్స్ ఆమె సేవ చేసినారు కాబట్టి వాళ్ళ మీద కొంచెం తగ్గించింది కాబట్టి తగ్గిండొచ్చు, కానీ ఆమె ఏం భయపడట్లేదు. బోర్డు వేసినాను కూడా చిన్న సైజ్ చేయింది అది ఇది అంటుంది కదా, భయపడట్లేదు, చేస్తుంది. బోరింగ్గానే ఉంది. జబర్దస్త్ ఇమాన్యుల్ ఎలా అనిపిస్తుంది? పర్లేదు, ఏమంటే కొంచెం గర్ల్స్ ఏడిస్తే ఓదార్చడం అది ఎక్కువ అనిపిస్తుంది, కానీ ఓవరాల్గా బాగుంది. ఈ రోజు ఎలిమినేషన్ ఎవరు అవుతారు ఈ వీక్? నాకైతే రీతు అవ్వాలి. కామన్ మ్యానర్స్ కాబట్టి వాళ్ళు కొంచెం ఎంటర్టైన్మెంట్ తగ్గింది కాబట్టి మాస్క్ అతను వెళ్ళిపోతాడేమో. శ్రీజ ఏమో, కానీ ఇంకా నాకైతే రీతి వెళ్ళిపోతే బెటర్. ఆమె వల్ల వాళ్ళ గేమ్ కోల్పోతున్నారు. మాస్క్ వెళ్తారేమో వాళ్ళ వల్ల కొంచెం. అండ్ ఇప్పుడు సుమన్ శెట్టి గారు ఎలా అనిపిస్తుంది? ఫస్ట్లో వచ్చినప్పుడు ఏమంత లేదు, కానీ ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అవుతున్నాడు అంతే. పెద్ద ఎంటర్టైన్మెంట్ లేదు, అలా అని డల్గా అంతే సైడ్. ఒకవేళ మీకు బిగ్ బాస్ ఆఫర్ ఇస్తే మీరు వెళ్తారా బిగ్ బాస్ లోకి? లేదు, ఓకే, ఒకవేళ ఇప్పటికి రీతు చౌదరి అండ్ మాస్క్ మ్యాన్ కాకుండా ఇంకెవరైనా ఎలిమినేట్ అవ్వాలంటే ఎవరు అవ్వచ్చు? శ్రీజ గేమ్ ఎక్కడ కనిపించట్లేదు? అస్సలు లేదు. ఆమె అర్చనకి తప్ప గొడవ పడ్డానికి తప్ప ఎక్కడ రావడం లేదు. ఈ మధ్య ఇంకా అర్చడం కూడా మానేమన్నారు కాబట్టి కొంచెం అసలు కెమెరాలకి కనపడట్లేదు సరే. అండ్ ఫ్లోరా గారు? ఫ్లోరా పాపం తెలుగు రాదు, కాకపోతే ట్రై చేస్తుంది. నైస్ ఆమె బిగ్ బాస్ లో. చక్రవర్తి గారు మరో శివాజీ అంటున్నారు, గేమ్ ఎరగొట్టేస్తున్నారు అని చెప్తున్నారు. ఎవరు? చక్రవర్తి గారు డాడీ లాగా అయిపోయాడంట కదా బిగ్ బాస్ లో. భరణి గారు తనుజాది ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్ వల్ల చాలా గేమ్స్ లో సపోర్ట్ చేసుకుంటున్నారు అని చెప్పేసి అంటున్నారు, అది నిజమా? అంటే గ్రూపిజం ఉండాలి కొంచెం అన్న, ఎందుకంటే సపోర్టింగ్ గా ఉంటేనే ఆడ అందరూ ఎవరి గ్రూపిజం వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళిద్దరు అంత ఓవర్ గా ఏం కనపడట్లేదు. వాళ్ళు అలా పిలుచుకుంటారు కానీ ఓవర్ యాక్షన్ అయితే ఇక్కడ చేయలేదు. అంటే చాలా గేమ్స్ లో భరణి గారు తనుజాకి సపోర్ట్ చేశారు సంచాలకుగా ఉన్నప్పుడు. లాస్ట్ వరకు చేయడం తప్పు కాదు కదా, వాళ్ళిద్దరు కొంచెం కోఆపరేషన్ చేసుకుంటే లాస్ట్ వరకు వాళ్ళతో ఎవరైనా వాళ్ళకి హ్యాపీనే కదా, మిగతా వాళ్ళు గెలవడం కంటే. అప్పుడు రీతు చౌదరి మొన్న ఫ్లోరా గారు గేమ్ స్ట్రాటజీ రీతు మోసం చేసి గెలిపించడం వేరు కదా, అంటే తనే గెలవాలని అబద్ధం చెప్పకూడదు కదా. సపోర్ట్ చేయడం వేరు, మోసం చేయడం వేరు. అంటే రీతు చౌదరి మొన్న స్ట్రాటజీ ప్లే చేశాను, నేను ఫ్లోరాని నెట్టేసాను అని చెప్పేసి అనింది కదా, అది మీకు ఎలా అనిపించింది? అంటే అందరూ హట్ అయ్యారు దాని మీద, అలా చేయకూడదని చెప్పేసి ఫైర్ అయ్యారు. సో తను స్ట్రాటజీ కదా, ఇప్పుడు భరణి గారు తనుజ గారు ఎలా స్ట్రాటజీ ప్లే చేసుకొని ఫాదర్ డాటర్ అని చెప్పి ఉన్నారు, ఇప్పుడు తిను కూడా అలా స్ట్రాటజీ అని చెప్పింది కదా, దాని మీద నాకు అంతా వాళ్ళది కొంచెం ఇష్టం కాబట్టి. నేను అనుకున్నా తనుజ, భరణి, ఇమాన్యుయల్, రామ్ వెళ్ళాలని అనుకుంటున్నాను ఇప్పుడున్న వాడల్లో. కళ్యాణ్.